పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఫైనల్ స్టేజ్ కి చేరింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఒక్కో రౌండ్ ప్రచారం చేశారు హస్తం లీడర్లు. ఒక్కో జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చివరి 3 రోజులు మరింత ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి ప్రచారానికి తెరపడనుండడంతో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ప్రచారం ఎలా కొనసాగుతోంది? థ్యాంక్ యూ సూర్య. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. మొన్న పార్లమెంటు ఎన్నికలపైన ఏ విధంగా కష్టపడి పనిచేశారో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన అదే తరహాలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. తీన్మార్ మల్లన్న ఈ 3 ఉమ్మడి జిల్లాలలో ఇప్పటికే ఒక దఫా రౌండ్ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా వరంగల్ 3 జిల్లాల్లో ఒక దఫా ఎన్నికల ప్రచారం ముగించారు. ఇక మిగతా నేతలు కూడా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఈ నెల 25న చివరి గడువు, 27న ఎన్నికలు జరగనున్నాయి. అయితే 3 రోజులే ఉన్నాయి ఎన్నికల ప్రచారానికి. మరొక 3 రోజుల గడువు ఉండడంతో మరొక రౌండ్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కూడా ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కొడుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా జూమ్ సమావేశంలో నేతలతోని భేటీ అయ్యారు. నేతలతోని ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల ప్రచార సరళిపైన, అదేవిధంగా నేతల సమన్వయం పైన కూడా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పట్టభద్రుల ఉప ఎన్నిక. సో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నేతలందరూ కలిసికట్టే పని చేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు సమన్వయంతో పనిచేస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. గెలుపు అనేది సహజం, కానీ భారీ మెజార్టీతో గెలవాలనేది నిన్న జూమ్ సమావేశంలో డైరెక్షన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జిగా వేశారు. ఇక ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా పీసీసీ నేతలు కోఆర్డినేటర్లుగా ఉండి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. 3 జిల్లాల్లో మొత్తం 4,61,806 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీకి పడేలాగా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నారు. పట్టభద్రులు కావడంతో కాంగ్రెస్ పార్టీ 3 నెలల కాలంలో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలను కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ సమస్యలను కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిరుద్యోగులను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాం, మెగా డిఎస్సి ఇచ్చినాం, గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చినాం. ఇలాంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్ళి గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షపాతన పనిచేస్తుంది అనే విషయాన్ని చెప్పాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఉంది. కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని దిశానిర్దేశం చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. అయితే తీన్మార్ మల్లన్నతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఉన్నారు, మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలైనప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వీరికి ఆయా పార్టీలకు సంబంధించిన నేతల నుంచి సపోర్ట్ రావడం లేదు. కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం లేదు. తీన్మార్ మల్లన్న ఈజీగా గెలిచే అవకాశం ఉంది. అయితే భారీ మెజార్టీతో గెలిచేలాగా నేతలంతా కష్టపడి పనిచేయాలని కూడా కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఇదే మాట చెప్తూ వస్తున్నారు. సో ఎన్నికల ప్రచారానికి మరొక 3 రోజుల గడువు ఉంది. 25వ తారీఖు సాయంత్రంలోగా ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. 27న ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా వచ్చే నెల 5వ తారీఖున ఫలితాలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కాంగ్రెస్ నేతలంతా పనిచేయాలని ఒక దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు, అదేవిధంగా కోఆర్డినేటర్లుగా ఉన్న నాయకులు కూడా ఈ 3 రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో కూడా వాళ్ళు
ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్గా ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిన్న డైరెక్షన్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడంతో ఇవాళ ఉదయం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న నేతలంతా ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకు పరిమితమై పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేయాలి, ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే తరహాలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. సూర్య.